సంగీత్ శోభన్ నటిస్తున్న సరికొత్త చిత్రం రకస. అయితే ఈ సినిమాకి సంబంధించిన మూవీ టీజర్ని రిలీజ్ చేశారు. ఒకవైపు వణుకు పుట్టించే నరకం, మరోవైపు కడుపుబ్బ నవ్వించే కామెడీ. ఈ రెండు కలిస్తేనే ఈ రకస మూవీ. మ్యాట్ మూవీతో యూత్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించుకున్న సంగీత్ శోభన్ ఇప్పుడు ఒక ఫ్యాంటసీ కామెడీ హర్రర్ డ్రామాతో మన ముందుకి వస్తున్నాడు. ఈ టీజర్ చూస్తుంటే ఇది మామూలు హర్రర్ సినిమా కాదని అర్థమవుతుంది. అసలు ఈ టీజర్లో ఉన్న ఆసక్తి అంశాలేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టీజర్ ప్రారంభంలోనే నరకం నుండి సందేశం వస్తుంది, ఇంకా సమయం లేదు అనే డైలాగ్తో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. కానీ మన మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ ఎంట్రీతో ఆ భయం కాస్త నవ్వుగా మారుతుంది. హర్రర్ బ్యాక్గ్రౌండ్లో కామెడీని పండించడం ఈ సినిమాకి స్పెషల్ అని చెప్పవచ్చు. టీజర్లో ఒక సీన్ ఉంటుంది. హీరో అడవిలో నడుచుకుంటూ వెళ్ళి ఒక వలలో చిక్కుకుంటాడు. తీరా చూస్తే చుట్టూ అస్థపంజరాలు వేలాడుతూ ఉంటాయి. ఆ సీన్లో హీరో ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూస్తే అతను ఎంత భయపడుతున్నాడో మనకి అంత నవ్వొస్తుంది. ఇదే ఈ సినిమాకి ఉన్న మెయిన్ హిట్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకి నిహారిక కొనిడెల నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు వంటి మూవీ హిట్ తర్వాత ఆమె నుండి వస్తున్న సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచెలు ఉన్నాయని చెప్పవచ్చు. విజువల్స్ మరియు ప్రొడక్షన్ చాలా క్లియర్గా ఉన్నాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెల భరణి, గెటాప్ శ్రీను వంటి కామెడీ నటులు ఉండడంతో ఈ సినిమాలో కామెడీకి లోటు ఉండదని టీజర్ చూడగానే అర్థమైపోతుంది. ఈ టీజర్ చూడగానే ఎన్నో క్వశ్చన్స్ అయితే మైండ్లోకి వస్తాయి. అసలు ఈ రకస ఎవరు? హీరోకి నరకం నుండి వచ్చిన సందేశం ఏంటి? సారికాతో హీరో లవ్ ట్రాక్ ఎలా ఉండబోతుంది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే ఏప్రిల్ 3వ తారీఖున రిలీజ్ అవుతున్న ఈ రకస మూవీని ఖచ్చితంగా చూసేయండి. అంతకంటే ముందు మీరు ఈ మూవీ టీజర్ని అయితే చూసేయండి. అలానే మీరు ఎంతమంది రకస మూవీ టీజర్ని చూసారో కామెంట్ చేసేయండి. అలానే మీరు ఎంతమందికి సంగీత్ శోభన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.